అండి చెమట పూదమ్మని మా పిల్లలు ట్యూషన్ పోయే పరిస్థితిలో లేరండి. పోదామంటే భయపడుతున్నారు. ఏంటి బాట్లేదమ్మా అంటే మాకు ఇట్లా అడ్డం తిరుగుతున్నారు, మమ్మల్ని బానిట్లేదు, తిడుతున్నారు, ఎక్కడికాడికి ఫోన్లు కొడుతున్నారు. మాకు మా దగ్గర ఫోన్లు కూడా తీసుకోవట్లేదు, మేము ఫోన్లు కొడుతున్నామని చూపిస్తున్నారు. మీ వాళ్ళు కనుక ఇంటికాడ మీ వాళ్ళకి చెబితే మీ వాళ్ళని కూడా మేము ఇళ్ళ మీదకి వచ్చి కొట్టేస్తాం. బళ్ళో పోయి ఎమ్మెల్యే గారు బట్టలు ఇచ్చి మరి బొక్కులు ఇచ్చి నెత్తి మీద చేసి చదిరి బాగా చదువుకోండి అని పగులు ఎమ్మెల్యే గారు చెప్పడం, రేతులు ఇళ్ల మీద వచ్చి పట్టడం అండి. అసలు మా అధికారం వచ్చినప్పుడు మేమేమైనా చేయగలిగినమా? ఎవరింటికన్నా ఎవరింటి మీద కన్నా మేము కొట్టగలిగినమా? ఏమీ చేయలేకపోయినామండి. అందరూ మా వాళ్ళని అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అనుకోకుండా ఎట్టు కొడుతున్నారు? అసలు మేము ఊళ్ళో ఉండాలా వెళ్ళిపోవాలా? ఈ అధికారం వచ్చి నెల కూడా కావట్లేదు. నెలకి ఇన్ని ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. మేమేం చేయాలో చెప్పండి. నా పేరు ఉమాదేవి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మేము ట్యూషన్కి వెళ్లే సమయంలో ఎస్సీస్ గౌడ్స్ వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మాతో. మేము ట్యూషన్కి వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు పద్దాకులు మమ్మల్ని కొట్టడం, తిట్టడం, తాగేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మాతో. మా ఇంట్లో చెప్తే మమ్మల్ని కొడతామని భయపెడుతున్నారు. మీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేస్తామని భయపెడుతున్నారు. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నారు బాగా మమ్మల్ని. నా పేరు శిరీష, నేను 10th క్లాస్ చదువుతున్నాను. రోజు ఇట్లాగా ట్యూషన్కి వెళ్తుంటే మా గోడమూలు వచ్చి చికాకుగా మాట్లాడుతున్నారు. తాగొచ్చి ఎప్పటిలాగే చికాకు మాట్లాడి ట్యూషన్లోకి వచ్చి. సార్ నా పేరు కయ్యకుండూరు మండలం ఖమ్మంపాడు సార్. నా పేరు చిమటా రామకృష్ణ సార్. మా పాప పేరు చిమటా సిరీస్ సార్. నేను మా పాప కోసం ఖమ్మంపాడు సెంటర్కి నాకు జ్వరం తగిలితే ఇంటి సెంటర్కి వెళ్ళాను సార్. సెంటర్కి వెళ్ళాలకే గొడవేదని చెప్పాను సార్. గొడవేదనలాగా నేను వెంటనే వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాలి మా పాప వాళ్ళు నేను మొత్తాన్ని కొట్టాను సార్. కొట్టేసి తీసుకొస్తున్నా ఆ షర్టు పట్టుకుని నన్ను కూడా చెకా చేసి మరి విలేజ్లో కాపాడే వ్యక్తులు కూడా ఎవరు లేరు సార్. వీళ్ళందరూ ఫోన్ చేసి మొత్తం కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అసలు ఎస్సీ వాళ్ళు గౌడ మీద కుర్రోళ్ళు అసలు ఆగేదాడు కనపడలేదు సార్. పిల్లల్ని చేతులు పట్టుకుని ఎటులో లాక్కుపోయి పడుతున్నారు. ముందు దాగొచ్చి నానా చెకా చేస్తున్నారు సార్. అది బాగా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. ఈ విలేజ్లో మరి మేము బతకాలా, వెళ్ళిపోవాలా, ఊరు బయటకు వెళ్ళిపోవాలా అర్థం కావట్లేదు సార్ మాకు. ఈ ఊళ్ళో బతికే పని కూడా కనపట్లేదు మాకు. మమ్మల్ని ఏం చెప్పారో చెప్పండి సార్. మరి ఎవరి కాలం ముందా చచ్చిపోమంటారా అదే బతకమంటారా చెప్పండి సార్. అది బాగా ఇబ్బందిగా ఉంది సార్. మేము ఇక్కడ ఊళ్ళో బతలేకపోతున్నాం. వాళ్ళ గురించి ట్యూషన్ మీద పడి చెకా చేసి నానా చెకా రాష్ట్రం చేస్తున్నారు సార్. వాళ్ళు ఆడ లేదు, మగ లేదు, నానా తిప్పలు పడుతున్నారు సార్. చికాకు బాగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి సార్, నా కాలర్ మొత్తం చింపాది. మా పాపను ఆడేసుకుని పోతుంటే చింపాది ఇంకా సార్. చెకా చేశారు. 10 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఏ ఆడపిల్ల జోలికి కానీ, ఏ జోలికి కానీ, ఎవరి జోలికి కానీ వాళ్ళు రక్షణ గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే రక్షణ గారు ఉన్నప్పుడు ఏ గొడవలు మొన్న మళ్ళీ రక్షణ గారు రెండోసారి కూడా గెలిచారు. ప్రభుత్వంలో ఉన్నాడు కూడా మేము ఇంతవరకు ఏ గొడవ లేదు, ఏ గొడవలు ఎక్కడ కూడా మేమేం చేయలేదు. అసమానది అలా ప్రభుత్వం వచ్చినో రాలేదో అది చూసుకొని మీరు ఏంట్రా చేసేది, మా ప్రభుత్వం వచ్చి మేము ఏదైనా చేస్తాం, మీ ఆడపిల్లలు కాదురా, మిమ్మల్ని ఏదైనా చేయదలుచుకుని మేము ఏదైనా చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, పొడి చేస్తాం, అవసరం కేసులు పెట్టేస్తాం, ఎస్టీ కేసులు పెడతాం, మీరు చేసుకుని ఏం చేసుకుని అన్నారు మమ్మల్ని సార్. నేనేం బతికే పట్టి కనపడలేదు సార్. అది చూడండి నా కాలర్ మొత్తం